మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్లూరివారిపాలెం వద్ద ప్రమాదవశాత్తు తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా డ్రైవర్తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులు నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక నుంచి యానం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులున్నారు. మృతురాలు విజయవాడకు చెందిన దివ్యగా గుర్తించారు పోలీసులు. రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలు తప్పించబోయే క్రమంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా సమాచారం. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, అసలు ఎలా జరిగింది ప్రమాదం? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు? రవికృష్ణ, బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలుస్తాయా? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు వాళ్ళు? సతీష్, నర్సరావుపేట మండలం పెట్టూరివారిపాలెం వద్ద ఈ రోజు తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ కి గురైంది. ప్రధానంగా కూడా ఈ యాక్సిడెంట్ కావడానికి కారణం ఏంటంటే రాత్రి నుంచి కూడా తెల్లవారుజాము వరకు కూడా వర్షం కురిచింది. అదే విధంగా కూడా కొంత ఈదురుగాలి కూడా తోడు కావడంతో అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లకు సంబంధించినటువంటి కొమ్మలు ఇరిగిపడినటువంటి నేపథ్యంలో వాటిని తప్పించబోయి ఆ ట్రావెల్స్ బస్సు బోల్తా పడినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ ఏదైతే ఈ ట్రావెల్స్ బస్సు అనేది కర్ణాటక నుంచి యానం వెళుతూ ఉన్నది. యానం వెళుతున్న సందర్భంలో ఇక్కడ నర్సరావుపేట వద్ద ఈ యాక్సిడెంట్ కి లోనైంది. ఈ యాక్సిడెంట్ జరిగే సమయంలో బస్సులో మాత్రం 39 మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళలో ఒక మహిళ దివ్య అనేటువంటి మహిళ, విజయవాడకి చెందినటువంటి మహిళ అయితే మృతి చెందింది. ఆమె కుమారుడు అయితే సేఫ్ గానే ఉన్నాడు. ఈ వీళ్ళతో పాటుగా కూడా మొత్తం ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. ఈ తీవ్ర గాయాలైన వాళ్ళలో డ్రైవర్ కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. గాయపడినటువంటి 19 మంది ఎవరైతే ఉన్నారో వారిని నర్సరావుపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి వాళ్ళకైతే వైద్యం చేస్తూ ఉన్నారు. రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా కూడా ఒక్కసారిగా కూడా ఈ చెట్లు విరిగిపడటం, అదే విధంగా కూడా సైడ్ ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో అది ఆ కచ్చా రోడ్డు మొత్తం కూడా బురదగా మారడంతో కూడా ఒక్కసారిగా కూడా అదుపు తప్పి ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సతీష్. రైట్ రవికృష్ణ.